నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామంలో ఎంఆర్పీఎస్ మాదిగా మందకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతా వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాట్లాడారు, ఎవరైనా మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీ శాంతి కలుగు. ఒక 2 నిమిషాలు ఎస్ లక్ష్మణస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఉమ్మడి. గత పోయిన 5 సంవత్సరం నుంచి మహిళలపైన మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిమ్మకు నీరెత్తినట్ట పట్టించుకోకుండా ఆడపిల్లలకు రక్షణ లేకుండా చేయడం ఇది చాలా దారుణము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి మహిళలకు స్కూల్లో కానీ కాలేజీలలో కానీ వాళ్ళు చదువుతున్నా కానీ ఎక్కడన్నా కానీ బస్ స్టాప్లో కానీ వాళ్ళకు సెక్యూరిటీని అరేంజ్ చేసి వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాను. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కోల్కతాలో మొన్న చాలా దారుణం. అది ఒక జూనియర్ డాక్టర్ మమితను చాలా అతి కిరాతకంగా మానభంగం చేసి గొంతు కోసి చంపడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయము. అలాంటి మృగాలను ఉరిశిక్షణ లేదా ఎన్కౌంటర్ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది జరిగిన మళ్ళా 3 రోజులకే నంద్యాల జిల్లాలో కూడా ఒక చిన్న 5 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం ఇది చాలా బాధాకరమైన విషయము. నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కానీ దాని విషయంలో స్పందించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సెక్యూరిటీనిచ్చి వాళ్ళకు కోర్టు కానీ వాళ్ళకు మంచి జీవోను తెచ్చి వాళ్ళపైన అత్యాచారాలు మానభంగాలు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేదంటే కనుక వికలాంగులం అంతా కలిసి వాళ్ళకు రక్షణ కల్పించేంత వరకు భారీ ఎత్తున ఆందోళనలు హామరి నిరాదీక్షలు చేయడానికి కూడా వెనకాడమని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగనే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామంలో ఈ విషయం పైన మమిత అనే అమ్మాయికి న్యాయం జరగాలని క్రోతుల నిరసన రేపల్లె గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఎంఆర్పిఎస్ నాయకులమందరం కలిసి క్రోతుల నిరసన తెలిపి ఆందోళన చేయడం కూడా జరిగినది. ఆమెకు ఖచ్చితంగా ఆ మృగాలను ఆమెకు అన్యాయం చేసిన ఆ మృగాలను ఎన్కౌంటర్ చేసి లేదా ఖచ్చితంగా ఉరిశిక్ష కంపల్సరీ వేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తున్నా. ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా.